హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. వీరేంద్ర మాత్రం అలా ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా డెవిల్ వచ్చి పట్టుకునేసరికి షాక్ అయిపోతాడు. అజ్జు బాబు అంటూ అతను కూడా తప్పక డెవిల్ భుజాలపై చేతులు వేస్తాడు. వసంత్తో పాటు మిగతా అందరూ కూడా వాళ్ళనే ఆడ్గా చూస్తున్నంతలో వీరేంద్ర చెవిలో డెవిల్ అతనికి మాత్రమే వినిపించే ఏదో చెప్పటం, వీరేంద్ర వణికిపోవటం క్షణాల్లో జరుగుతుంది. చెప్పింది బాగా గుర్తుందిగా మామ. ఎవరికీ అనుమానం రాకుండా నవ్వుతూ ఇక్కడి నుంచి దుబ్బేస్తే నీకే మంచిది అని చిన్నగా నవ్వుతూ వదిలి దూరం జరుగుతాడు డెవిల్. వీరేంద్ర కూడా నుదుటి మీద చెమట తుడుచుకుంటూ అలాగే అల్లుడు అని కష్టంగా మొహంపై నవ్వు తెచ్చుకొని, చెల్లి, నేను మమత, రియా ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతాం. సాయంత్రం కార్తీక్ ఆఫీస్ నుండి వచ్చాక వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వచ్చేస్తారులే అంటాడు. అప్పటి వరకు కార్తీక్ రాలేదని అను జున్నులని ఉంచమన్నా మేము ఉన్నాం కదా పర్లేదు అంటూ తీసుకువెళ్ళిపోతాం అంటాడు వీరేంద్ర. ఇప్పుడు డెవిల్ చెవిలో ఏదో చెప్పగానే ఇలా అంటుంటే అందరూ వాళ్ళిద్దరినే మార్చి మార్చి చూస్తూ ఉంటారు. రియా, రా వెళ్దాం అంటూ మమతకి కూడా సైగ చేయగానే ముగ్గురు అందరికీ ఒకసారి చెప్పేసి ఈవినింగ్ త్వరగా చీకటి పడకుండా వచ్చేయండి అను, పాపకి చీకట్లో తీసుకురాకూడదు అంటూ జాగ్రత్తలు చెప్పేసి ఊరిలోనే ఇంకొంచెం దూరంలో ఉన్న వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. వాళ్ళు వెళ్ళాక, అజ్జు, మావయ్యతో ఏం మాట్లాడావురా? ఇప్పటి వరకు నేను ఎంతలా అడిగినా అను జున్నులని కూడా ఇక్కడ వాళ్ళతో పాటు తీసుకువెళ్తా అన్నవాడు ఇప్పుడు కార్తీక్తోనే రా అనేసి వెళ్ళిపోయాడు అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది కల్పన. రాజీ అను కూడా నవ్వుతూ చూస్తూ ఉంటే వసంత్ మాత్రం నొసలు చిట్లించి డెవిల్నే కొంచెం అనుమానంగా చూస్తూ ఉంటాడు. మాయ మాత్రం అదేం తనకి సంబంధం లేనట్టే జున్నుతో హాయిగా కాసేపు ముచ్చట్లు పెడుతుంది. చిన్నపిల్లలతో చెప్తే దేవుడితో మాట్లాడినట్టే అంటారని పక్కకు వెళ్ళి రోహన్ కోసం ఏదేదో చెప్తూ జాహ్నవి ముఖేష్లని అయినా బాగుండాలని కోరుకుంటూ చిన్నగా ఎవరికీ కనబడకుండా ఏడుస్తూ ఉండిపోతుంది మాయ. డెవిల్ మాత్రం ఏం లేదమ్మా, బావకి నేను కాల్ చేశాను వచ్చే ముందే, అప్పుడు తనే తీసుకొస్తా అని అన్నాడు. అదే విషయం మావయ్యతో కూడా చెప్పమంటే చెప్పాను అంతే అనగానే ఓకే అనేసి మళ్ళీ మాటల్లో పడతారు అంతా. ఇంకా వసంత్ కూడా దానికోసం పెద్దగా ఆలోచించడు. కానీ వసంత్ని డైరెక్ట్గా చూడకపోయినా అతని మీదనే డెవిల్ దృష్టి అంతా ఉంది. ఇలా ఎలా ఇన్నేళ్ళు వాళ్ళందరికీ తెలియకుండా ఇంత పెద్ద చీకటి సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చాడని ఆలోచిస్తూనే ఉంటాడు డెవిల్. ముందు రాజ్ అంటూ రాబర్ట్ కనిపించినప్పుడు కనకారావు కాల్ చేసి సిమ్ గురించి చెప్పినప్పుడు అంతకుముందు డెవిల్ మాయాల లైఫ్లో జరిగినవి, అరుణ్ రోహన్ల విషయంలో జరిగినవి, జరుగుతున్నవి అన్నీ ఏవో వేడని చిక్కుముడల్లా అనిపించేవి. కానీ ఎప్పుడైతే ఆ ఆడియో విన్నాడో అప్పుడే అతనికి ఒక్కొక్కటి తెలియడం మొదలుపెట్టాయి. ఊరి నుండి వచ్చినప్పటి నుంచి ఫుల్ క్లారిటీతో మిగతా వాళ్ళ గురించి కాకుండా ఒక్క వసంత్ గురించి, అతని చీకటి గోణం గురించి ఒక్కో విషయం తెలుసుకోవటం మొదలు పెడతాడు డెవిల్. అలా తెలుసుకుంటున్న క్రమంలో తెలుస్తున్న ఒక్కో విషయానికి డెవిల్కి వసంత్ మీద కోపం కాస్త అసహ్యంగా మారిపోతోంది. ఇప్పుడు కనీసం అతని ముఖం కూడా చూడాలని అనిపించడం లేదు డెవిల్కి. ఇన్నాళ్ళు ఇలాంటి వాడిన దేవుడిలా రోల్ మోడల్లా ఊహించుకున్నాను అని తనలో తానే బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తికి పుట్టానా అని ఫీల్ అవుతున్నా కల్పన లాంటి మంచి అమ్మని దేవుడు ఇచ్చాడని వస్తున్న దుఃఖాన్ని కూడా దిగమింగుకుంటూ ఇప్పుడు అతని ఎదురుగా కూర్చుంటాడు డెవిల్. డాడీ, మీకు ఏమైంది? డ్రైవింగ్ కూడా సరిగ్గా చేయలేక మాటిమాటికి త్రుటిలో యాక్సిడెంట్స్ నుంచి తప్పిస్తున్న తండ్రిని చూస్తూ కంగారుగా అడుగుతుంది రియా. కొంచెం అనీజీగా ఉంది రియా, నువ్వు డ్రైవ్ చెయ్యు అంటూ అప్పటికే ఒళ్ళంతా చెమట్లు కమ్మేసి లో బీపీతో సొమ్మసిల్లి పడిపోయేలా ఉంటాడు వీరేంద్ర. ఓకే ఓకే, నువ్వు బ్యాగ్కి మమ్మీ పక్కకు వెళ్ళు, రెస్ట్ తీసుకో, నేను డ్రైవ్ చేస్తా అంటూ పాసింజర్ సీట్ నుండి డ్రైవింగ్ సీట్లోకి మారుతుంది రియా. వీరేంద్ర సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటే హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతారు మమత, రియా ఒకేసారి. వద్దొద్దు, ఇంటికే పదండి,
డాక్టర్కి కాల్ చేద్దాం అంటూ డైరెక్ట్గా ఇంటికే వెళ్ళమంటాడు వీరేంద్ర. ఏమైందో వీరు బేబీకి పాపం, కొంపతీసి అటాక్ వచ్చి బాగా తినేడు కదా. అంతలా డెవిల్ అతని చెవిలో ఏం చెప్పాడబ్బా? ఏమైంది డాక్టర్, ఆయనకిప్పుడు ఎలా ఉంది? ఇంటికి వచ్చి వీరేంద్రని చెక్ చేసిన డాక్టర్ని కంగారుగా అడుగుతుంది మమత. అప్పటి వరకు డెవిల్ బెదిరించినప్పుడు ముందు అంతా నవ్వుకున్నా, మరీ మొగుడు ఇలాంటి క్షణాల్లో డీలా పడ్డం చూసి ఏదో పెద్ద పెద్ద తప్పే చేశాడని అర్థమైపోతుంది మమతకి. రియా కూడా వాళ్ళ పక్కనే ఉంటుంది. చిన్నగా స్ట్రోక్ వచ్చింది మేడం, మైల్డ్ అటాక్ అనగానే మమత రియా ఇద్దరికీ గుండెదడ వెంటనే మొదలవుతుంది. అటాక్ ఏంటి అంటూ కంగారుగా అడుగుతూ వెనక నుంచి వస్తాడు కార్తీక్. అప్పటికే రియాకి కంగారుగా అనిపించి డాక్టర్కి కాల్ చేసినప్పుడే కార్తీక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. తెలీదు సార్, ఎందుకో ఆయన దేనికో బాగా భయపడిపోతున్నారు, అందుకే వచ్చినట్టుంది. అదేంటో కనుక్కోండి. భయం లేదని చెప్పి జాగ్రత్తగా చూసుకుని మెడిసిన్ యూజ్ చేస్తే మరి ఇంకా ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా జరిగితే సివియర్ అటాక్ రావచ్చు. అప్పుడు ఈ ట్యాబ్లెట్ ఆయన నాలుగు కింద ఉంచి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకుని వచ్చేయండి అంటూ మిగతా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి సపరేట్గా వేరే ట్యాబ్లెట్స్ మాత్రం మమతా చేతికి అందించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్. ముగ్గురు లోపలికి వెళ్ళి చూసేసరికి అంత ఏసీలో కూడా చెమటలు పట్టి గాఢ నిద్రలో కనిపిస్తాడు వీరేంద్ర. డిస్టర్బ్ చేయకుండా బయటకు వచ్చేసి డోర్ క్లోజ్ చేస్తారు వాళ్ళ ముగ్గురు. ఏమైంది? ఎప్పుడూ లేనిది చాలా సీరియస్గా అడుగుతాడు కార్తీక్. డెవిల్ పట్టుకోవడం, చెవిలో ఏదో చెప్పటం, అప్పటినుంచి ఇలా అంటూ తప్పంతా డెవిల్దే అన్నట్టు చెబుతుంది మమత. రియా కూడా నిజమేరా అన్నయ్య, నేనే కాదు ఇంట్లో అందరం చూసాం. బావే డాడీ చెవిలో ఏదో చెప్పాడు, అప్పటి నుండే డాడీ ఇలా భయపడిపోతున్నారు. అటాక్ అంటుంటే అర్థం కావటం లేదా? బావ వల్లే ఇదంతా. మాటల్లో కోపం, కళ్ళల్లో కసితో అంటూ ఉంటుంది రియా. గట్టిగా నిట్టూర్చి, సరే నేను అజ్జుతో మాట్లాడతాను, నువ్వు నాతో రా రియా. అమ్మా, నువ్వు నాన్న దగ్గర ఉండి చూసుకో, అటు ఇటు కదలకు అని వార్నింగ్ లాంటిది ఇచ్చి చెల్లిని తీసుకుని రియా రూమ్లోకి వెళ్తాడు కార్తీక్. ఇంకా మమత ముక్కు చీదుకుంటూ వీరేంద్ర దగ్గరికే తిన్నగా వెళ్ళిపోతుంది. కూర్చో అంటూ రియా బెడ్ని కళ్ళతోనే చూపిస్తాడు కార్తీక్. వీడేంటి నా మీద పడ్డాడు అనుకుంటూ అనుమానంగా చూస్తూ కూర్చుంటుంది. నువ్వు ఇందాక నాన్న గురించి చెప్పడానికి కాల్ చేశాక ఆఫీస్ నుండి వస్తూ నేను బావకి కాల్ చేశాను అనగానే షార్ప్గా చూస్తుంది రియా. ఊర్లో ఏం జరిగింది? సూటిగా ఆమెనే చూస్తూ అడుగుతాడు కార్తీక్. రియా చిరాకుగా చూస్తూ, అక్కడేం జరిగింది? ఏం కాలేదుగా, అయినా నువ్వు కూడా ఉన్నావు కదా, మళ్ళీ అడుగుతావే. తండ్రికి అటాక్ వస్తే తనని లోపల కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తున్న అన్నని చూస్తుంటే మండుతూ ఉంటుంది రియాకి. ఒక చెయ్యి నడుం మీద వేసుకుని ఇంకో చేత్తో ముక్కు నోరు తుడుచుకుంటూ చిరాకుగా పక్కకు చూసి, రాబర్ట్ని కలిసావా అని అడుగుతాడు. అంతే, రియా ఫ్యూజులు ఎగిరిపోతాయి. తెలియకుండానే భయంతో కళ్ళ నిండా నీళ్లు చేరి కూర్చున్నది కాస్త లేచి నిల్చుని కార్తీక్నే భయంగా చూస్తూ బొమ్మలా ఉండిపోతుంది రియా. డెవిల్ అంటూ బాల్కనీలో నిల్చుని బయటికి చూస్తున్న డెవిల్ని వెనక నుండి వచ్చి మెల్లిగా హత్తుకుని అతని వీపు మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటుంది మాయా. ఆమె చేతుల మీద అతని చేతులు నిలిపి, చెప్పురా అంటాడు మెల్లిగా. మామ్, భయ్యాల కోసం ఏమైనా తెలిసిందా? వణికే స్వరంతో అడుగుతుంది చాలా మెల్లిగా. అప్పటికి 4 రోజుల నుంచి ఇదే ప్రశ్న రోజు అడుగుతూ ఉంటుంది. కానీ డెవిల్ సమాధానం మాత్రం మారటం లేదు. లేదురా, ఒకసారి నీ ఫ్రెండ్ రీతుకి కాల్ చేసి కనుక్కుందాం, ఇంకా అదే మనకున్న లాస్ట్ ఛాన్స్. తనకు కూడా తెలియకపోతే మాత్రం మనం ఇంకా లేట్ చేయకూడదు. వాళ్ళు సేఫ్గా ఉన్నారని మాత్రమే మనకు తెలుసు, అందుకే సైలెంట్గా వెతికిస్తున్నాను. కానీ ఇన్ని రోజులు కనిపించట్లేదు అంటే మనం తొందరపడాలి. కానీ వాళ్ళకేం కానివ్వనురా, నన్ను నమ్ము, ఈ లాస్ట్ ఛాన్స్ నాకు ఇవ్వు అంటూ కళ్ళనీళ్లతో వెనక్కి తిరిగి అడుగుతాడు డెవిల్. ఇంకా గట్టిగా అతన్ని గరుచుకుపోతుంది మాయా. రాబర్ట్ని కలిసావా అని అడుగుతాడు కార్తీక్. అంతే, రియా ఫ్యూజులు ఎగిరిపోతాయి.
తెలియకుండానే భయంతో కళ్ళ నిండా నీళ్లు చేరి కూర్చున్నది కాస్త లేచి నిల్చుని కార్తీక్ని భయంగా చూస్తూ బొమ్మలా ఉండిపోతుంది. చెప్పు రియా, అలా సైలెంట్గా ఉంటే అవ్వదు కదా, అడిగిన దానికి ఆన్సర్ చెయ్యు అంటాడు సీరియస్గా కార్తీక్. అన్నయ్య, కలిశాను కానీ ఈ విషయం నీకెలా తెలిసింది? అంటే రాబర్ట్ విషయం నీకు కూడా తెలుసా? వసంత్కి తన తండ్రికి తెలుసని తెలుసు, కానీ ఈ మాఫియా విషయంలో కార్తీక్ హస్తం ఉందని ఆమె అస్సలు అనుకోలేదు. కారణం, కార్తీక్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటాడు, అలాగే డెవిల్కి చాలా క్లోజ్. ఏ విషయమైనా డెవిల్తోనే షేర్ చేసుకుంటాడు. అందుకే ఈ విషయాలు వసంత్ ఇంకా వీరేంద్ర కార్తీక్ దగ్గర దాచి ఉంటారని అనుకున్నది. కానీ ఇప్పుడు కార్తీక్ ఇలా డైరెక్ట్గా అడుగుతూ ఉంటే తనకు కూడా తెలిసేమో, తను కూడా డెవిల్ని మోసం చేస్తున్నాడేమో అనిపిస్తుంది రియాకి. రాబర్ట్ విషయం నాకు తెలియడం కాదు, నీకే ఇంకా చాలా విషయాలు తెలియాలి అంటూ ఇంకో గంట సేపు వాళ్ళిద్దరూ అదే రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటారు. అంటే కార్తీక్ని రియాతో చెప్తాడు. అంతా అయ్యాక, ఇంకా నీ ఇష్టం రియా, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, నౌ డెసిషన్ ఈజ్ యువర్స్ అనేసి అనుని తీసుకురావడానికి డెవిల్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు కార్తీక్. అప్పటి వరకు కార్తీక్ చెప్పిన విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూ ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉంటాయి రియాకి. అలా ఆలోచిస్తూ ఆమె రూమ్లోనే ఆ రోజంతా ఉండిపోతుంది. అరుణ్ వాళ్ళంతా ఎక్కడున్నారో తెలిసిందా అని బాధగా అడుగుతుంది మాయ. తెలీదు అంటూనే వాళ్ళకి ఏం కానివ్వనురా, నన్ను నమ్ము, ఈ లాస్ట్ ఛాన్స్ నాకివ్వు అంటూ కళ్ళనీళ్లతో వెనక్కి తిరిగి చూసి అడుగుతాడు డెవిల్. ఇంకా గట్టిగా అతన్ని ఖర్చుకుపోతుంది మాయ. వాళ్ళంతా లాస్ట్గా మిస్ అయింది ముంబైలోనే కాబట్టి ఆమె ఫ్రెండ్ రీతుకి ఏమైనా తెలుసుంటుందని అంటాడు డెవిల్. అప్పటికి గత 4 రోజుల నుంచి డెవిల్ ముంబై అంతా వెతికిస్తూనే ఉంటాడు. ఇంకా లేట్ చేయడం మంచిది కాదని అప్పుడే రీతుకి కాల్ కలుపుతుంది మాయా. హలో శామ్, ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో లిఫ్ట్ చేస్తుంది రీతు. రీతు అని మాత్రమే మెల్లిగా అంటుంది మాయా. ఎక్కడికి వెళ్ళిపోయావు శామ్? ఎన్ని రోజుల నుంచి మీకు ఫోన్ చేయాలని ట్రై చేస్తున్నానో తెలుసా? ఆ డెవిల్ ఏం చేశాడో తెలుసా అంటూ అతన్నే రోహన్ని చంపించాడు అనుకుంటూ తనకి అనిపించిందంతా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ చెప్పేస్తుంది రీతు. డెవిల్ని తప్పుపడుతుంటే రీతు, నేను చెప్పేది వినవే అంటూ ఉంటుంది మాయా. సరిగ్గా అప్పుడే శరత్, రేణు రీతు ఫోన్లో శామ్ అని గట్టిగా అరవడం వినేసి వస్తారు. వచ్చి రీతు నుండి ఫోన్ తీసుకుని లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తారు. హలో శామ్, నేను శరత్ని అనగానే మాయా, శరత్ మీరు కూడా వచ్చేసారా అని షాక్ అవుతుంది. అవును శామ్, నిన్ను ఇలా ఈ పొజిషన్లో ఇక్కడే వదిలేసి మేము అక్కడ ఎలా ఉంటాం, అందుకే మేము కూడా వచ్చేసాం అంటూ మాట్లాడుతుంది రేణు కూడా. రోహన్ చనిపోయాడని మళ్ళీ వాళ్ళతో మాయ కూడా కలిపి ఏడుస్తూ ఉంటే అరుణ్ వాళ్ళ గురించి అడగమని పక్క నుంచి మాయా భుజం మీద మెల్లిగా చెయ్యి వేసి చెప్తాడు డెవిల్. హా రేణు, అడగడం మర్చిపోయాను, నీకు అరుణ్ భయ్య, మమ్మ, జాహ్నవి ఆంటీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? తెలుసు శామ్, రీతునే తన మావయ్య వాళ్ళ ఇంట్లో ఉంచింది, అందరూ సేఫ్గా ఉన్నారు, కంగారు పడకు అని రేణు చెప్పగానే మాయా, డెవిల్ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఈలోపు మళ్ళీ శరత్ ఫోన్ తీసుకొని, శామ్ ఈ విషయంలో అజిత్ గారు తప్పేం లేదు, ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు అనగానే ఇక్కడ మాయా, డెవిల్ ఇద్దరూ ఆశ్చర్యపోతూ మొబైల్నే చూస్తారు. ఏమంటున్నావు శరత్ అంటుంది మాయా. అవును శామ్, రోహన్ చనిపోవడానికి కారణం వేరెవరో కాదు, ముంబై డాన్ రాబర్ట్. మొన్న నేను అరుణ్ భయ్యాని కలవడానికి వెళ్ళాను. అక్కడ నా మొబైల్లో అనుకోకుండా క్యాప్చర్ అయిన పిక్ చూసి అరుణ్ భయ్య రాబర్ట్ని గుర్తుపట్టాడు. ఇన్ని రోజులు మాఫియా డాన్ అంటే రాబర్ట్ అనుకోవడమే కానీ అతని మొహం ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, అందుకే మనందరం ఎలా అయినా వాడి మీద కేసు పెట్టాలి అని శరత్ కోపంగా చెప్పుకుపోతుంటాడు. లేదు శరత్, నువ్వు తొందరపడకు, రాబర్ట్ మీద కేసు పెట్టకు అని కంగుమని వినిపిస్తుంది డెవిల్ గొంతు. డెవిల్ గంభీరమైన గొంతు వినగానే శరత్, రేణు, రీతు ముగ్గురు ఉలిక్కి పడతారు. అంటే అప్పటి వరకు వాళ్ళతో మాయా మాట్లాడుతూ సడన్గా డెవిల్ కూడా వాళ్ళ మాటలు విన్నాడని అర్థమై మొహాలు చూసుకుంటారు. కానీ ఎందుకు సార్? అతనే రోహన్ని చంపించాడు, అది కూడా ఆంటీ వాళ్ళ ముందే అంటాడు శరత్ ధైర్యం చేసి. నాకు తెలుసు శరత్, కానీ ఇప్పుడే వద్దు,
ప్రూఫ్ లేకుండా కేసు పెట్టినా నిలబడదు. అందుకే చెప్తున్నా. సరే, నేను మాయ ఇప్పుడే ముంబై వస్తున్నాం. అరుణ్ వాళ్ళని కలిసి మాట్లాడతాం అనగానే, లేదు అజిత్ గారు, ఇప్పుడు కూడా ఆ రాబర్ట్ వాళ్ళ మనుషులు తిరుగుతున్నారు. నిన్న ఈవినింగ్ కూడా మా ఇంటి చుట్టూ తిరిగారు. నేను వాళ్ళందరినీ చూశాను. మనం వెళ్తే వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ అక్కడి నుండి ఆంటీ వారిని వేరే ప్లేస్కి అని టెన్షన్తో చెప్తూ ఉంటుంది రీతు. రీతు రీతు కామ్ డౌన్. మా అమ్మ వాళ్ళకి ఏం కాదు. మేము అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా అని ఎక్కువ టెన్షన్ పెట్టడం వేస్ట్ అని మధ్యలోనే కాల్ కట్ చేస్తుంది మాయా. ఇంకా రీతు వాళ్ళు కూడా వస్తున్నాం అన్న వాళ్ళతో వద్దు అనలేక సైలెంట్గా ఉండిపోతారు. మాయా ఫోన్ కట్ చేయగానే, అరుణ్ వాళ్ళకి ఏం కాలేదు, అంతే చాలు బుజ్జమ్మ అంటాడు రిలీఫ్గా బెడ్ రెస్ట్కి తల ఆనించి డెవిల్. మాయాకి కూడా 4 రోజుల నుంచి పడుతున్న టెన్షన్కి ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. రేపు ముంబై అంటే మావయ్యకి అనుమానం వస్తుందేమో డెవిల్. ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్న రాబర్ట్కి భయపడే మాయ ఇప్పుడు ఇంట్లోనే ఉన్న వసంత్ కోసం కూడా భయపడుతూ చెప్తుంది. ఏం కాదు, ఇది కూడా నేను ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నానురా, నేను చూసుకుంటాను అంటూ ఆమె చేతులు అందుకుని మళ్ళీ చెప్తున్నా బుజ్జమ్మ, రోహన్ని కాపాడలేకపోయాను, కానీ ఇక నుండి డాడ్ వల్ల ఏ ఒక్క ప్రాణం బలవకుండా నేను చూసుకుంటాను, నీకు మాటిస్తున్నాను అంటాడు ఆమెనే చూస్తూ. నాకు తెలుసు డెవిల్, కానీ ప్లీజ్ ఇదంతా త్వరగా క్లియర్ చేసుకుందాం. రోజుకొక టెన్షన్తో ఉండడం, ఏ నిమిషం ఎప్పుడు ఏమవుతుందో అని భయపడుతూ ఉండడం నా వల్ల కాదు అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంటుంది మాయా. అలాగే, ముందు మనం ముంబై వెళ్ళాలి. నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి. మనకి ఎక్కువ లగేజ్ ఏం వద్దు. నువ్వు సింపుల్గా ఇద్దరివి సర్దు. ఈలోపు నేను మా అమ్మ వాళ్ళకి చెప్పేసి వస్తాను అంటూ కిందకి వెళ్తే, మాయ రూమ్లోనే లగేజ్ సర్ది వెనక్కి కిందకి వెళ్తుంది. అప్పటికి కార్తీక్ కూడా వచ్చి రావటమే డెవిల్ని గట్టిగా హత్తుకుంటాడు. అక్కడే హాల్లో ఉన్న అందరూ ఉంటారు, వసంత్తో సహా. కానీ మాయకి తప్ప మిగతా వాళ్ళకి కార్తీక్ అలా వచ్చి ఎందుకు హత్తుకున్నాడో అర్థం కాదు. కార్తీక్, డెవిల్ బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క. డెవిల్కి వసంత్ అంటే చిన్నప్పటి నుండి ఎంత ఇష్టమో బాగా తెలుసు. కాసేపు ముందు కాల్లో వసంత్ కోసం కొద్దిగా చెప్పి ఉంటాడు డెవిల్. అందుకే ఇప్పుడు డెవిల్ సిచ్యువేషన్ కార్తీక్ తెలుసు కాబట్టి హత్తుకుంటాడు. ఏమైంది కార్తీక్? అందరికంటే ముందు వసంతనే అడుగుతాడు. ఏం లేదు మావయ్య, చూసి 4 days అయింది కదా, మిస్ అయ్యాం ఇద్దరం అంతే అని కష్టంగా చిన్నగా నవ్వి, అను ఇంక వెళ్దామా అంటాడు, ఎవరిని చూడకుండా, ఐ కాంటాక్ట్ కూడా చేయకుండా. అప్పటికే కార్తీక్కి కూడా కంట్లో నీళ్లు చేరుతాయి. అవి కనబడనివ్వకుండా మేనేజ్ చేస్తుంటాడంతే. ఆల్రెడీ రెడీగానే ఉంటుంది అను. జున్నుని తీసుకుని రాగానే కార్తీక్ అందుకొని అందరికీ చెప్పేసి వెళ్ళిపోతారు. మామ్, నేను మాయ ముంబై వెళ్తున్నాం అనగానే కల్పన రాజీ మామూలుగానే ఉన్నా వసంత్ మాత్రం ఉలిక్కి పడతాడు. అదేంటజ్జు, ఏదో అర్జెంట్ కేసు అన్నావు, మరిప్పుడు ముంబై ఎందుకు? మళ్ళీ వసంత్నే అడుగుతుంటే ఎప్పుడూ ఏ విషయాలు పెద్దగా పట్టించుకోకుండా ఆఫీస్ అంటూ తిరిగే వసంత్ ఇప్పుడు ప్రతి ఒక్కటి అడుగుతుంటే కల్పన రాజీ వింతగా చూస్తారు. మాయా డెవిల్ మాత్రం అస్సలు అతని వైపే చూడరు. నెక్స్ట్ పార్ట్లో మాయా డెవిల్ ఇద్దరు ముంబై వెళ్ళి రాబర్ట్ని కలవబోతున్నారు. ఏమవుతుందో మరి. మీకు ఈ పార్ట్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మీ రూపలావణ్య.